మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ శనివారపు ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. ప్రియులారా, మనం ఈ రాత్రి నేర్చుకోబోయేటువంటి అంశం ఇంతకు ముందు చెప్పుకుంటా వచ్చినటువంటి అంశాన్నే కాస్త ముందుకు తీసుకుని వెళదాం. చెబుతున్నటువంటి మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. అటువంటి తీసేయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటను మనం కొన్ని వారాలుగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆయన అన్నాడు, మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమందు మనము లెక్క అప్పజెప్పాలి. మన నోటితో పలుకుతున్న మాటలు వ్యర్థంగా ఏ మాటలైతే మాట్లాడుతున్నామో వాటికి మనం ఏం చెప్పాలి? ఎప్పుడు? విమర్శ దినమందు లెక్క అప్పజెప్పాలి. నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడువా కాదా, నీ మాటను బట్టే నీవు అపరాధివా అనేటువంటిది యేసు ప్రభుల వారు డిక్లేర్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి అంటూ మనం వింటూ వచ్చాం. ఎందుకంటే జీవమరణములు నాలుక వశ్యం అని బైబిల్ చెబుతుంది. ఈ నోటితో ఏదైతే మాట్లాడతామో ఆ మాట మన జీవితంలో జరుగుతూ ఉంటుందన్నమాట. మరొక విధంగా యాకోబు గారు చెప్పినట్టు తన నోటి మాటను, ఒక వ్యక్తి కనుక ఇచ్చిన మాటను కాపాడుకోగలిగినప్పుడు తన సర్వ శరీరాన్ని స్వాధీనం అందించుకుంటాడు అని యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో వ్రాయబడింది. ఎందుకంటే మాట యందు తప్పని వాడు తన సర్వ శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. సర్వ శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇచ్చిన మాట తప్పేవాడు ఎప్పటికీ కూడా శరీరాన్ని స్వాధీనంలో పెట్టుకొని ఉండలేడు. ఇది ఖచ్చితం. శరీరం ఏ పని చెబితే ఆ పని చేస్తాడు. శరీర ఇచ్చలు కానీ, శరీర కోరికలు కానీ, శరీరానికి సంబంధించిన పాపాన్ని కానీ జయించలేడు. ఎందుకని? మాట మీద నిలబడలేకపోయాడు. ఇచ్చిన మాట నిలబడ్డవాడు ఖచ్చితంగా శరీరాన్ని స్వాధీనం ఉంచుకుంటాడు. మీరు గమనించండి, కొంతమంది కొన్ని వాగ్దానాలు చేస్తారు, కొన్ని మాటలు మాట్లాడతారు. ఏం లేదు, ఖచ్చితంగా అయిపోద్ది, నేను ఉన్నానుగా, నీకేం పర్వాలేదు అంటారు. పలానా రోజున నేను వస్తానంటారు. ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం అంటారు. నిజమే అనుకుంటాం మనం, కానీ దాని మీద నిలబడరు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, వాళ్ళు ఎన్నోసార్లు మాట్లాడి ఆ మాట మీద నిలబడలేరు. మాటను గాలికి వదిలేస్తారు. అలా గాలికి వదిలేసిన వాడు ఆ మాటను కనీసం గుర్తు కూడా ఉంచుకునేవాడు, ఆ మాట ప్రకారం నడవనివాడు తన శరీరాన్ని ఎలా స్వాధీనంలో ఉంచుకుంటాడు? ఉంచుకోలేడు అని చెబుతున్నాడు. అందుకే నీ మాట అవునంటే అవునని ఉండాలి, కాదు అంటే కాదని ఉండాలి. ఉపయోగం లేని మాటలు, మూర్ఖపు మాటలు నీ నోటకు రానియొద్దు అనే సామెతల గ్రంథంలో కూడా వ్రాయబడుతూ వచ్చింది. అలాగని విస్తారంగా మాట్లాడుతున్నాం అనుకో, వాటిలో కూడా దోషం కూడా ఉంటుంది. కాబట్టి వ్యర్థమైన ప్రతి మాటకు మనం లెక్కప్ప చెప్పాలని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రార్థనలో వ్యర్థమైన మాటలు చెప్పినా లెక్కప్ప చెప్పాలి. ఆరాధన వ్యర్థంగా దేవుణ్ణి చేసినా లెక్కప్ప చెప్పాలి. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించినా లెక్కప్ప చెప్పాలి. కాబట్టి మన నోటితో ఏది చేసినా, ఏది మాట్లాడినా లెక్క చెప్పాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని నేర్చుకుంటూ వచ్చాం. మరి యేసు ప్రభు మాట్లాడిన మాటకు ఎంత పవర్ఫుల్, ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉంది. లేకపోతే ఆయన మాటకు ఈ సృష్టే కాదు సమస్తం కూడా ఎలా లోబడుద్ది అనేటువంటి సంగతుల్లో పేతురు గారి సంగతిని మనం నేర్చుకున్నాం. పేతురు గారు రాత్రి అంతా వల విసిరాడు, తిరిగి లాగి చూసుకుంటున్నాడు, కానీ ఏమీ కనిపించలేదు, చేపలేమి పడలేదు, ఆయనకి ఏమీ దొరకలేదని రాయబడింది. రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలేదు అనేది మనం చూసాం. అప్పుడు యేసు ప్రభువుల వారు ఇదిగో నా మాట చొప్పున వల వేయమన్నాడు. ఆయన ఏమన్నాడు? నీ మాట చొప్పున వల వేస్తాను
అన్నీ వల వేశాడు. వల వేసి విస్తారమైన చేపలు పట్టాడు. అంటే వలేస్తానయ్యా అని ఊరుకోలే, అలాగు చేసి అని రాయబడింది. అంటే దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం నడిస్తే ఆశీర్వాదం వెంటనే దొరుకుద్ది. దేవుని మాటను ధిక్కరించి ఆశీర్వాదం ఎక్కడికి పోదో. దేవుని మాటకు ప్రతీదీ లోబడుద్ది. కాబట్టి దేవుడు చెప్పిన మాట మనం లోబడి చేసామనుకో, ఇది ఈ పని చేస్తే ఇది నీకు దొరుకుద్ది అనడానికో ఖచ్చితంగా దొరుకుద్ది. మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడగండి, అది నేను మీకు ఇస్తాను అన్నాడు కదా. ఇష్టమైంది అడగొచ్చు, ఇచ్చేస్తాడు. ఎప్పుడు? మీరు నా యందు నా మాటలు మీ యందు ఎలా ఉండాలి? నిలిచి ఉండాలి. ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం. మనం యేసుప్రభు యందు ఉందాం, యేసుప్రభు మాటలు మనలో పెట్టుకొని చూద్దాం. అప్పుడు ఖచ్చితంగా ఏది అడిగినా ప్రతి అవసరత మనకు దొరుకుతుంది, తీరుతుంది. అందుకు యేసుప్రభుల వారు పేతురుతో అన్నమాటే వలవేయి అన్నాడు. నీ మాట చొప్పున వల వేస్తాను అని వల వేసి, అంటే అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టాను. అంతకుముందే అన్నాడు ఏమీ దొరకలేదు. తర్వాత విస్తారం అనే మాట మనకు వినబడింది. ఈ రెండింటి మధ్యలో ఏముందంటే యేసయ్య చెప్పిన మాట విన్నాడు, విన్న ప్రకారంగా చేశాడు, అంతే. యేసయ్య మాటలో ఎంత శక్తి ఉందో మనకు అర్థమవుతుంది కదా. నీ మాట చొప్పున వలలు వేతుము, అది పాయింట్. వేతుము అని ఊరుకోలా, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తానని అక్కడతో సరిపెట్టుకోలేదు పేతురు గారు. రేపు వచ్చి వేస్తానులేండి, ఈ పూట ఉల్లలిసిపోయింది అనలేదు. అలాగూ చేసి, అది ముఖ్యమైన మాట. కాబట్టి మనం ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే, యేసయ్య మాటలో ఉన్న శక్తిని మనం పొందుకోవాలి అంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఆశీర్వాదాలు అనుభవిస్తూ ముందు కొనసాగాలి అంటే, ఆయన ఏం చెప్పాడో అలా చేయడమే. కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అది ఏదైనప్పటికీ కూడా యేసయ్య మాటకే ప్రాముఖ్యత ఇవ్వాలనేది నేర్చుకున్నాం. తర్వాత మళ్ళీ మనం ఏం నేర్చుకున్నామంటే, ఆయన మాటలో ఉన్న బలం ఎంత, ఆయన మాటలో ఉన్న శక్తి ఎంత అనేటువంటిది మనం చూసాం. కానా అనే ప్రాంతంలో వివాహం జరుగుతోంది. ఆ కానా అనే ఊరిలో జరుగుతున్న వివాహానికి యేసును ఆయన శిష్యులను పిలువబడిరి. యేసు తల్లి అక్కడ ఉంది అని రాయబడింది. కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఎప్పుడు జరిగింది ఆ వివాహం? ఎన్నో రోజున జరిగింది? 3వ దినమున. అది 3వ దినం అంటే ఏ రోజు? మంగళవారం. ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3. అంటే మంగళవారం నాడు ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి యేసయ్యని పిలిచారు. యేసయ్య ఆయన శిష్యులను పిలిస్తే ఆయన శిష్యులు యేసయ్య కూడా వెళ్ళారు. మంగళవారం నాడు మన వాళ్ళు ఏం చేస్తారు? పెళ్లి చేయాలంటే పెట్టుకుంటారు. పెళ్ళి పెట్టుకోరు. అమ్మో మంగళవారం పెళ్ళి ఏంటి అంటారు. అసలు మంగళకరం మంగళవారం అంటే. కానీ ఆ రోజు అంటే భయపడతారు, పెళ్ళిళ్ళు చేసుకోరు. లక్ష్మీవారం పెడదామా అంటారు, అంటే గురువారం. అంటే గురువారం చేసుకుంటేనే శుభ్రంగా ఉంటారు, లేకపోతే ఉండరేమోననేటువంటి ఒక భయం. కాబట్టి కానా అనేటువంటి ఊరిలో వివాహం జరిగింది. ఆ వివాహానికి యేసు ఆయన శిష్యులు పిలువబడ్డారంట. అయితే ద్రాక్షారసం అయిపోయింది ఆ పెళ్లిలో. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభువు వారి తల్లి ఆయనతో అన్నారు, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తే ఆయన అన్నాడు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే పరిచారకులను చూసి, పరిచారకులు అంటే అక్కడ పనిచేసేవాళ్ళు, వాళ్ళని చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి కంతే. మరి తల్లి ఏమన్నారు? ఆయన మీతో ఏం చెబుతాడో అది చేయండి అంతే అని వెళ్ళిపోయింది ఆవిడ. ఆయన చెప్పిందే చేయాలి కానీ ఆయన చెప్పందే చేయకూడదు, ఇంకా ఎక్స్ట్రా ఏది చేయకూడదు. మరి తల్లి ఆజ్ఞాపిస్తున్నారు ఇంకో రకంగా చెప్పాలంటే ఏమని, ఆయన మీతో ఏం చెబుతాడో అదే చేయండి అంతే, అంతకంటే ఎక్కువ మీరు చేయొద్దు. ఇక నేను చెప్పానని, ఇలా తాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని కాదు అని అర్థం అన్నమాట. ఆయన మీతో చెప్పున్నది చేయుడి అంది.
ఇప్పుడు యేసు ప్రభుల వారు అన్నారు, ఆ పరిచారకులతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ బాణలు నీళ్లతో నింపుడి అన్నాడు. అక్కడ 2-3 తూములు పట్టేటువంటి 6 రాతి బాణాలు అక్కడ ఉన్నాయి, ఖాళీ అయిపోయి ఉన్నాయి. వాటిలోనే ద్రాక్షారసం పోసారు, వచ్చిన జనానికి పోసారు, తాగేశారు, అయిపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వాటిని నీళ్లతో నింపుడి అన్నారు. వాళ్ళు ఏం చేశారు? మారు మాట్లాడకుండా అంచుల మట్టుకు నింపిరి. అదే ఇప్పటి వాళ్ళకి చెప్పామనుకోండి, ఆ మాట అనుకుందాం, ఏమయ్యా ప్రభువా అయిపోయిందేమో ద్రాక్షరసం, మరి నీళ్ళు పోయమంటావేంటి అని అడిగేవాళ్ళే. నేను చెప్తున్నాను అయ్యా మీరు కానివ్వండి అంటే, కాదండి అసలు అయిపోయింది ద్రాక్షరసం కదా, ఇది పోయమంటున్నావు, మీకేమన్నా మరి మైండ్ సరిగా ఉందా లేదో మరి మాకు అర్థం కావట్లేదని ఎదురు ప్రశ్నలు వేసేవాళ్ళు. వాళ్ళు ఏమైనా చేశారా? ఏం మాట్లాడాలి, ఆయన ఏం చెబుతాడో కది చేయటమే. అంచుల మట్టుకు నింపిరి. అయ్యా అయిపోయింది, చెప్పిన పని చేసి ఇప్పుడు ముంచి ఆ నీళ్లను ముంచి ఆ విందు ప్రధాని దగ్గరకు తీసుకుపోండి అన్నాడు. ఏం ముంచి తీసుకెళ్ళమన్నాడు? ప్రార్థన చేసి మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ఇవి ద్రాక్షరసం అవునుగాక అని ప్రార్థన చేసి ద్రాక్షరసం అయిన తర్వాత ముంచుకెళ్ళమన్నాడా? లేదు, మీరు ఆ నీళ్లు ముంచి తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఇక మళ్ళీ దానికి ఎదురు మాట చెప్పలా. నీదేమందా, ఎక్కడో బాగానే చెబుతావు, ఈ నీళ్లు ముంచి తీసుకెళ్ళామనుకో విందు ప్రధానికి ఆ బకెట్ పెట్టి నెత్తి మీద కొడతాడు. ఏంట్రా ద్రాక్షరసం లేకుండా నీళ్లు పట్టుకొచ్చారు, అయిపోయిందని చెప్పాలి, నీళ్లు పట్టుకొచ్చారేంటి అని మమ్మల్ని కాదా తిట్టేది, నిన్ను కాదు కదయ్యా, మేమైతే వెళ్ళాం, ఇంకెవరైనా ఉండరా వాళ్ళని పంపించుకో అన్నారా పరిచారకులు? అన్నారా? అనలేదు. ఆయన చెప్పేటి ముంచి తీసుకెళ్ళి, ఇప్పుడు అక్కడ రాసి ఉంటుందే, వాళ్ళు ముంచి తీసుకెళ్ళిన తర్వాత విందు ప్రధాని దగ్గరికి వెళ్ళినప్పటికీ ద్రాక్షరసం అయిపోయింది. అతడు రుచి చూసి అబ్బా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, మొదట కొంతమంది మంచిది పోసి ఆఖరిలో జబ్బుది పోతారు, నువ్వైతే ఆఖరి వరకు కూడా మంచిది ఉంచుకున్నావనని ఆయన మాట్లాడారు. ఆ ద్రాక్షరసమైన నీళ్లు, ఆ నీళ్లు ముంచుకొని తీసుకుపోయిన వారికే కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికే విందు ప్రధానికి కూడా తెలియలేదు. ఆ నీళ్లు ముంచుకొని తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది కానీ అన్నాడు. ఏం ముంచి తీసుకుపోయారు? అది పాయింట్. నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసింది. అంటే వాళ్ళు ముంచింది ఏంటి? ఎదురు చెప్పాల నీళ్ళు ఎందుకు ముంచాలి అని. అంటే యేసయ్య మాటలో ఉన్న శక్తి మనం కూడా అనుభవించాలంటే ఆయన ఏది చెబుతాడో అది చేయాలి. అంటే ఆయన ఏది మాట్లాడుతున్నాడో అది చేసినప్పుడు ఖచ్చితంగా అద్భుతాలు పొందుతాం. నాకు ఈ సమస్య ఉందండి, నాకు అప్పులు ఉన్నాయండి, నాకు ఈ తిప్పలు ఉన్నాయండి, నాకు రోగాలు ఉన్నాయండి ఉంటే అవి పెద్ద ఇదేం కాదు. కానీ వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదన్నది ముఖ్యం. వాక్యానుసారంగా ఉంటే యేసయ్య వాక్యం ద్వారా కనుక మనం ముందుకెళ్తుంటే రోగం వచ్చినా పెద్ద లెక్క చేయం. ఇప్పుడు దైవజనులకు రోగాలు ఉండవా? దైవజనులకి సమస్యలు ఉండవా? అందరికీ ఉంటే నాకే సమస్య లేదు, నాకే జబ్బు లేదు, నేను అద్భుతంగా ఉన్నాను, నాకే సమస్య లేదని ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళు అబద్ధికులు. వాళ్ళు అబద్ధికులు అనుకోవాలి. ఏ సమస్య లేకుండా మనిషి అని కూడా ఉండడు. మనిషి అనేవాడికి సమస్యలు లేకుండా, అప్పులు లేకుండా, లేకపోతే జబ్బులు లేకుండా ఉండడు. అప్పు ఉంటే చిన్న చిత్క ఏదో చేతప్పు అంతవరకు ఉండాలి తప్ప ఓవర్గా అప్పులేమి ఉండకపోవచ్చు. కానీ రోగాలు ఉంటాయి, ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, ఇంట్లో కొన్ని సమస్యలు రావచ్చు, లేమి రావచ్చు, అంటే కరువు రావచ్చు, కొద్దిగా ఇబ్బందులు పడవచ్చు. అయినా వాటి వల్ల కృంగిపోయే పరిస్థితి మాత్రం యేసయ్య పిల్లలకు ఉండదు. ఎందుకంటే ఏ సమయానికి ఏది అవసరమో, ఏ టైంలో ఏది అవసరం ఆయన బాగా ఎరిగినవాడు కనుక అన్నీ చెయ్యగలుగుతాడు. కానీ మనం చేయవలసిన పని, యేసయ్యను నమ్మిన మనం చేయవలసిన పని ఏమిటాయంటే ఆయన చెప్పింది చేయటమే, ఆయన మాట విని అలాగూ చేయటమే. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనక విన్న వాక్య ప్రకారము ప్రవర్తించువారునై
ఉండుడి అని యాకోబు గారు చెప్పాడు తన పత్రికలో. విని వదిలేయటం కాదు, విన్న వాక్య ప్రకారం ప్రవర్తించాలి. విని కూడా ఎందుకు ప్రవర్తించలేకపోతున్నారు? వారు వినలేదా? విన్నారు. మరి విని ఎందుకని అలా చేయలేకపోతున్నారు? చూసి కూడా ఎందుకు గ్రహించలేకపోతున్నారు? చూడలేదా? చూశారు. మరి విన్నారు, చూశారు, ఎందుకని యేసయ్య మాట మీద నమ్మకం లేదంటే వారి హృదయము క్రొవ్వినది. అది బైబిల్ చెప్తున్న మాట. కాబట్టి యేసు ప్రభుల వారు త్వరలో రాబోతున్నాడు, సమయం దగ్గర పడుతోంది కనుక క్రైస్తవులంగా మనం చేయవలసిన పని ఏమిటంటే, అయ్యా మరి నన్ను ఆశీర్వదిస్తావా, నేను ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే నాకు బండి కావాలి, లేకపోతే నాకు అక్కడ స్థలం కావాలి, లేకపోతే నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలి, ఇట్లాంటి ఉపయోగం లేనటువంటి అన్నీ కూడా యేసుప్రభుని అడగటం మానేసి, నీకేం కావాలో ఆయనకు తెలుసులే, ఇబ్బంది ఏం అవసరంలా. చేయవలసిన పని ఏంటంటే ముందు ఆయన చెప్పిన పని చేయి. ఆయన ఏ మాట చెప్తున్నాడు ఆ మాట విని దాని ప్రకారం నడు. నీకు అవసరం అనుకు అప్పుడు అడుగు వదిలేయాలి అంతే తప్ప ప్రతిసారి రుద్ది 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 ప్రాణం విసిగించేటంతగా అవసరంలా. కాబట్టి ఏది ముఖ్యమో ఏది అవసరమో మనకంటే ఎక్కువగా మన తండ్రికి తెలుసు. ఇచ్చే వరకు అడగండి. యేసు ప్రభు చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగినమంటే ఇవ్వలేదనుకో అప్పుడు ఏం చేయాలి? ఇచ్చే వరకు అడగాలి. కానీ దాన్ని ఏమంటారు, ఇసుకు పెట్టకూడదు, విసుకొచ్చేటట్టుగా చేయకూడదు. ఇంకేమంటారంటే ఒక సనుగుడు గొనుగుడు ఉండకూడదు ఇవ్వట్లేదని. ఆయనకు చెప్పుంచాం, విషయం చెప్పుంచాం, ఆయన చేస్తాడు. ఆయన ఏం చెప్పాడు అది చేసుకుంటూ పోవటమే. మనం మళ్ళీ అవసరమైతే ఇంకోసారి జ్ఞాపకం చేయాలి అంతే తప్ప అంతకుమించి మనం ఎక్కువగా ఉపయోగం లేనటువంటి మాటలు మనం ప్రార్థన ద్వారా ఉపయోగించకూడదు. సరే, మొత్తం మీద ఆ నీళ్లు ద్రాక్షారసం అవడానికి గల కారణం పరిచారకులు ఆ నీళ్లు పోయండి అన్నప్పుడు ఏం చేశారు? నీళ్లు పోసేశారు అంచుల మట్టుకు, అంటే సంపూర్తి చేశారు. సగం నీళ్లు పోసి చూద్దాంలే ఈ ద్రాక్షారసం అవుతో లేదో, అయిన తర్వాత అప్పుడు పోద్దాంలే నిండా అనుకోలేదు. చెప్పిన పని రిజల్ట్ కోసం ముందు ఎదురు చూడలేదు వాళ్ళు, చెప్పిన పని పూర్తి చేశారు. అది మనం కూడా అదే చేయాలి, రిజల్ట్ కోసం ఎదురు చూడటం కాదు. ఆయన చెప్పిన పని చేయకుండా ఆయన ఇది అడిగాను ఇస్తున్నాడా లేదా, ఇస్తున్నాడా లేదా, ఇస్తున్నాడా లేదా, అది కాదు. మనం ఆయన చెప్పిన పని చేసి ఏది అడిగాం అది ఇచ్చినప్పుడు అనేకుల ముందు నిలబడి, ఇదిగో నేను ఇది ప్రభుని అడిగాను, ఆయన చెప్పినట్టుగా నేను నడుస్తున్నాను, అందుకే నాకు ఇది దేవుడిచ్చాడు అని సాక్ష్యం చెప్పాలి. అలా కాకుండా నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు అది వచ్చింది, నాకు ఇది వచ్చింది అని అనుకుందాం. ప్రార్థన చేయనోడు కూడా బోళ్ళని మేలు జరుగుతున్నాయి. ప్రతివాడు దానికి అలవాటుపడతాడు. ఏది అది ఎలాగన్నా రానే కానీ ఇదిగో ఇట్లా నాకు వచ్చిందని దేవుడిని నమ్ముకుంటే చాలు వచ్చేస్తుంది, కలిసి వచ్చేస్తుంది అనుకుంటారు జనం. అలా కాదు, ఆయన చెప్పిన మాట నేను విన్నాను, ఇదిగో నాకు ప్రభువు వారు జవాబు ఇచ్చాడు, ఆయన మాట ప్రకారం నేను నడుస్తున్నాను అనుకోవాలి. ఆయన మాట ప్రకారం నేను నడుస్తున్నా అని చెప్పగలగాలి. సాక్ష్యం చెప్పడం అంటే దేవుడు నాకు ఇది ఇచ్చాడని చెప్పడమే కాదు, సంతోషమే దేవుడిస్తే, కానీ నేను ఆయన చెప్పిన మాట ప్రకారమే నడుస్తున్నాను, వాక్యం ఏది చెబితే అదే చేస్తున్నాను, ఇదిగో నేను ప్రభువుని అడిగాను నాకు ఇచ్చాడు, అది సాక్ష్యం, ధైర్యం అంటే అది. సరే, మొత్తం మీద పనిని సంపూర్తి చేశారు. నీళ్లు ముసుగు తీసుకువెళ్ళారు. ఆ నీటిని ప్రభుల వారు ఏం చేశాడు? ద్రాక్షారసంగా మార్చాడు. ప్రయోజనం లేదు అన్న వాటిని ప్రయోజనకరంగా చేయగలుగుతాడు. నీ వల్ల ఏం కాదు అంటారు, నిజమే, మన వల్ల ఏం కాదు, యేసయ్య వల్ల అవుద్ది. ఏదైనా సరే చూడటానికి మన దగ్గర ఏమీ కనపడదు, కానీ ప్రభుల వారు అద్భుతాలు జరిగిస్తాడు. రాయి అన్నది ఒకనాటికి రత్నం అవుతుందని మనకు ఉదాహరణ చెప్పాను. ఏదో ఒక స్వరం వినబడింది, ముగ్గురు వ్యాపారులు వెళ్తుంటే ఏరు దాటి వెళ్తున్నారట ఒంట్ల మీద. వాళ్ళని పిలిచి, ఆ ముగ్గురిని పిలిచి, అదిగో ఆ రాళ్ళు ఏరుకోండి అన్నాడు. స్వరం వినపడింది కదా,
అని దిగి ఒకడు ఒక రాయి తీసి జేబులు వేసుకున్నాడు, ఇంకోటేమో ఒక 4 రాళ్ళు అటు 5 రాళ్ళు జేబులు వేసుకున్నాడు, ఒకడేమో సంచి నిండా ఎత్తుకున్నాడు. నవ్వారు, ఎరా పిచ్చోడా ఎందుకురా ఆ రాళ్ళు ఎత్తుకుంటా గులకరాళ్ళు అని నవ్వారు. ఏం స్వరం మాట్లాడింది కదా నేనే తీసుకున్నానులే అంటే నవ్వారు, ఈడ మరీ ఇదిగాడు అనుకుంటా అని. తర్వాత వాళ్ళు ప్రయాణం వెళ్తున్నారు, కొంత దూరం వెళ్ళిపోయారు, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాక మళ్ళీ ఆ స్వరం వినపడి మీరు తీసుకొని ఏరుకున్నటువంటి రాళ్ళు ఒకసారి పరిశీలించుకోండి అన్నారు. ఆ జేబులో ఉండే టాక్ మంట తీసి చూస్తే వజ్రం, అది వజ్రం అయిపోయింది రాయి. ఈ 4-5 రాళ్ళు ఏరుకున్నట్టు తీస్తే అయ్యి వజ్రాలు అయిపోయినాయి. సంబరం ఆగల. ఆడు మూట కూడా తీసి చూసుకుంటే మూట నిండా వజ్రాలి. ఈ ఒకటేనో ఈ 2-3 ఏరుకున్నాడు ఎట్లుంటారు అప్పుడు? అదే ఎంత తప్పు చేసాంరా, అది ఎందుకు ఉపయోగపడతలే, ఆ రాళ్ళ వల్ల ప్రయోజనం ఉంటుంది అనుకున్నాం, కానీ వినబడిన మాట ప్రకారం మేము ఉండలేకపోయామని ఏడ్చారు. అట్లాగే ఈ వాక్యం వినబడుతున్నప్పుడే చాలామందికి చాలా నిర్లక్ష్యం. కానీ మనుషులు చెప్పే మాటలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉంటారు. సమస్య వచ్చినప్పుడు ఏం చేద్దామంటారు, ఏం చేస్తే బాగుంటుంది అంటారు అని సలహాలు అడుగుతారు. పెద్ద ఆయనకి తెలుసు, ఆయన్ని పిలుద్దాం, లేదా ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఈయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం, చిన్న సలహా చెబుతాడు అని అటు ఇటు తిరిగి కొంపలెంబడి తిరిగి ఊర్లెంబడి తిరిగి సలహాలు అడిగి ఆ సలహాల ప్రకారం నడిచి పాడైపోవటమే. బోల్డ్ మంది ఉంటారట. కానీ యేసయ్యని అడుగుదామని కానీ, లేదా ఒక దైవజనుని అడుగుదాం, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, పాస్టర్ గారిని అడుగుదాం అని క్రైస్తవులకే లేకుండా పోయింది చాలామందికి. కాబట్టి యేసయ్య మాట వినాలి, ఆ మాట ప్రకారం చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మనం మాట్లాడే మాట యథార్థంగా ఉండాలి, మాట్లాడే మాట ప్రకారం మనం నడవాలి. మరి యేసయ్య మాట ప్రకారం కూడా పనిచేయాలి. ఆ మాట వినాలి, దాని ప్రకారం చేయాలి. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం యేసయ్య ఒక మాట చెప్తాడు ఇక్కడ. ఆ మాటను కూడా చూసుకొని మనం ఈ రోజున ముగించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం, 92వ పేజీలో క్రొత్త నిబంధన గ్రంథంలో 43వ పేజీ. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పెను. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పిరి. ఇక్కడ వ్రాయబడిన మాట, చనిపోయిన లాజరును తిరిగి బ్రతికించిన సందర్భం ఇది. బేతనీ అనేటువంటి ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 2 సహోదరీలు, ఒక సహోదరుడు, 3 ఉంటారు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళంటి దగ్గరే ఉంటాడు. వాళ్ళంటి దగ్గరే ఆయన బస చేస్తాడు, భోజనం చేస్తాడు, అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు. 2 రోజులు ఉన్నా, 3 రోజులు ఉన్నా, లేదా 1 రోజు ఉన్నా ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడే ఉంటాడు యేసు ప్రభు. వాళ్ళు ఆయన్ని ప్రేమించారు. యేసు ప్రభు కూడా కుటుంబాన్ని ప్రేమించాడు. అయితే యేసు ప్రభు ఎక్కడికో వాక్యం చెప్పడం చాలా దూర ప్రాంతాలకు వెళ్ళిన సందర్భంలో ఈ లాజరు అనేటువంటి ఆయన జబ్బు పడ్డాడు. అప్పుడు ఈ సహోదరులు ఏం చేశారంటే యేసు ప్రభు దగ్గరికి వర్తమానం పంపారు. అయ్యా, నువ్వు ప్రేమించినటువంటి లాజరు జబ్బు పడ్డాడు, సావుకి సిద్ధమైపోయాడు, చచ్చిపోయేటట్టున్నాడు, నువ్వు రా, నువ్వు వచ్చి కాస్త ప్రార్థన చేసి ఆయన్ని బాగు చేయమని వర్తమానం పంపారు. ఆ వర్తమానం అందుకున్న ప్రభు సరే వస్తానులే అని అన్నాడు, కానీ రాలేదు. లాజరు చచ్చిపోయే వరకు రాలా. లాజరు గారు చనిపోయాడు. చనిపోయిన 4 రోజుల తర్వాత వచ్చాడు. 4 రోజులు అయిపోయింది అప్పటికి. 4 రోజులు సమాధిలో ఉన్నాడు. అంటే 5వ రోజున వచ్చాడు. యేసు ప్రభుల వారు ఆ ప్రాంతానికి వచ్చి ఆ ఊరి చివరే ఉన్నాడు. ఆ సంగతి మార్తకు తెలిసి మార్త వెళ్ళింది. యేసు వస్తున్నాడు అన్న సంగతి వెళ్ళి యేసు ప్రభుని ఎదుర్కొని ఆయన కలుసుకుంది. ఏడుస్తూ చెప్పింది, అయ్యా నువ్వు ఎక్కడ ఉన్నడితే
నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు, ఆయన చనిపోయాడు అని చెప్తే ఆయన అన్నాడు, అమ్మా నువ్వేం కంగారు పడ, మాకు నా మాట నమ్ము, ఆయన బ్రతుకుతాడు అని అన్నాడు. అవునయ్యా, పునరుద్ధానమందు బ్రతుకుతాడని నాకు తెలుసు, అని నమ్ముతున్నాను అంటే ఇప్పుడు యేసుప్రభుల వారు అన్నారు, నేనే పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోవడం, చనిపోయి నా యందు విశ్వాసం ఉంచుకోవడం బ్రతికి నా యందు విశ్వాసం ఉంచుకోవడం మరన్నిటికీ చనిపోవడం. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచు, అతడు మాత్రం బ్రతుకుతాడు అన్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు అన్నిటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని అడిగాడు ఆమెను. నమ్ముతున్నానయ్యా, లోకానికి రావాల్సిన రక్షకుడివి నువ్వే నమ్ముతున్నాను అని అందే. అంతే తప్ప ఇప్పుడు బ్రతికేస్తాడంటే నమ్మలేకపోతుంది. ఆ తర్వాత మరలా వర్తమానం వాళ్ళ అక్కయ్య గారికి మరీకి అందించారు. ఈవిడే వెళ్ళి, బోధకుడు వచ్చాడక్క సహోదరి రమ్మంటే రహస్యంగా చెప్పింది. ఆవిడ వస్తుంటే ఆవిడతో పాటు ఓదార్చడానికి వాళ్ళ ఇంట్లో ఉండేవారు చాలామంది, వాళ్ళు కూడా వచ్చారు. ఏడవడానికి వెళ్తుంది అనుకుంటా సమాధి దగ్గరికి అని. వచ్చేసరికి యేసుప్రభుల వారు ఇక్కడ ఉన్నాడు, యేసుప్రభుల వారు ఇక్కడ ఉన్నాడు. ఆవిడ కూడా వచ్చింది, కాళ్ళ మీద పడింది, ఏడ్చింది, నువ్వు ఉన్నట్టయితే నా తమ్ముడు బ్రతికేవాడయ్యా అని ఏడ్చింది. ఈ సందర్భాన్ని కరుణాకర్ సుగుణ అనేటువంటి ఒక హైందవ సహోదరుడు ఒకడున్నాడు. బైబిల్లో తప్పులు బట్టి యేసుప్రభు పాపం చేశాడని నిరూపించడానికి పూనుకున్నాడు. వాడు కాదు కదా, ఈ భూమి మీద పుట్టిన ఏ ఒక్కడి వల్ల కాదు యేసుప్రభులో పాపం ఉందని చూపించడం. చెబుతున్నాను, ఈ భూమి మీద ఆదాము మొదలుకొని ఆఖరిగా పుట్టబోయే వాడి వరకు ఎవడు కూడా యేసు ప్రభువులో పాపం ఉందని నిరూపించలేరు, ఎవడి వల్ల కాదు. ఈడు బోడిగాడు, ఈడంతా. కాబట్టి వాడు ఏమంటాడంటే, మరియకును యేసు ప్రభుకి అక్రమ సంబంధం ఉందే, అందుకే వచ్చినవాడు డైరెక్ట్గా ఊళ్ళోకి రాకుండా ఊరు బయటికి పిలిపించాడు. ఆమెనే రహస్యంగా ఇది చెప్పింది మార్తమ్మ వెళ్ళి. సరే, సీన్ రివర్స్ అయిపోయింది. అప్పుడు ఆవిడతో పాటు ఏడుస్తున్న వాళ్ళు సమాధి దగ్గరికి ఏమనుకున్న వాళ్ళు కూడా వచ్చేపాటికి, అరే వీళ్ళందరూ వచ్చారా అనుకున్నప్పుడు ప్లేట్ మార్చి మాట్లాడుతున్నాడు. అసలు ఒకదాన్నే రమ్మన్నాడు, అందుకే రహస్యంగా చెప్పింది వీళ్ళందరూ వచ్చారు అని ఈ మాట చూపిస్తున్నాడు. ఇది మాట అది చూపిస్తున్నాడు. కానీ యేసుప్రభు ఒక్కడొచ్చాడు. వచ్చేటప్పుడు యేసుప్రభు ఒక్కడు రాలా. అదే 11వ అధ్యాయం 12వ వచనం చూడండి. శిష్యులు, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడిననిది. యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన అనుకునేది. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము రౌండ్ చేసుకోండి, వెళ్ళుదాము రండని స్పష్టముగా వారితో చెప్పాను. వీళ్ళందరిని అంట పెట్టుకొని వచ్చాడు యేసుప్రభుల వారు. ఆయనకి ఎంతమంది శిష్యులు? 12 మంది. ఆయన ఏమంటే ఎప్పుడు ఉంటారు, జనం ఉంటారు, అది వేరే విషయం. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ జనం ఉంటారు. ఆ శిష్యుల్ని వీళ్ళందరూ అంట పెట్టుకొని వచ్చాడు. అక్కడే ఊరు చివరి ఆగాడు. ఆవిడ వచ్చింది. ఒకవేళంట మరితో పాటు జనం రాకపోతేనంట ఆమెతో ఏదో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి అక్కడ పిలిపించి ఒంటరిగా అక్కడ ఉంచున్నాడని చెబుతున్నాడు. మరి వీళ్ళందరూ అంట పెట్టుకుని వెళ్ళలేదా? అట్లాంటి తలకమాసినోడు 100 చెప్పనివ్వండి కాక. ఎందుకంటే వాడు సాతాను ఏజెంట్స్, వాళ్ళంతా, అనుమానం ఏమీ లేదు, సాతాను ఏజెంట్స్. సందర్భాన్ని చదివి దానిలో ఉన్న వాస్తవాన్ని గ్రహించలేనటువంటి దౌర్భాగ్యులు వాళ్ళు, మూర్ఖులు. ఏదో ఒక రకంగా బురద చల్దామని చూస్తున్నారు. ఏమంటే మండేటువంటి
సూర్యుడిని ఒక చెంబు నీళ్లు పెట్టుకెళ్ళి నేను పోసి ఆరిపేస్తానని అనేవాడు జ్ఞానం కలిగి ఉన్నాడా, బుద్ధిహీనుడా? సూర్యుడి మీద ఒక చెంబు నీళ్లు పోసి ఆరిపేస్తాననేవాడు జ్ఞానం కలిగి ఉన్నాడా, బుద్ధిహీనుడా? బుద్ధి లేనుడు. అసలు యేసు ప్రభుల వారి మీదే నింద మోపగలిగినంత శక్తి సామర్థ్యాలు ఈ భూమండలం మీద ఎవరికైనా ఉందా? ఆ రోజునే ప్రభువు చెప్పాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? అసలు యేసయ్యలో పాపం ఏమీ లేదు, అసలు ఉండదు కూడా. ఎందుకంటే ఆదాము హవ్వల రక్తానికి సంబంధించిన వాడు కాదు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదాము హవ్వలు ఆజ్ఞని మీరి పాపులయ్యారు. వాళ్ళ నుంచి వచ్చిన మనుషులందరూ పాపులే, ఏ భేదం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదాములో నుంచి రాలేదు, ఆదాము నుంచి రాలేదు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చి తిని అని చెబుతాడు యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారి మీద ఏదో బురదలుదామని ప్రయత్నిస్తే ఎట్లా ఉంటుందంటే ఆకాశం మీద ఉమ్మేస్తానన్నట్టుగా ఉంటుందన్నమాట. ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి ఎవరి మీద పడుద్ది? ఆడి మొహం మీదే పడుద్ది. ఈ కరుణాకర సుగుణ లాంటి, సుగుణ కాదు దుర్గుణం లాంటి వాడు, లేకపోతే రాధా మనోహర్ దాస్ అని ఇంకోటి ఉండాలి, ఏం లేదు. ఒక్కడికి జ్ఞానం లేదు, ఒక్కడికి తెలివితేటలు లేవు, ఒక్కడ తలకాయలు లేవు. ఆ లాజిక్లన్నీ కూడా సండే స్కూల్ పిల్లలే వాళ్ళకి సమాధానం చెబుతారు. క్రైస్తవ పిల్లలు సండే స్కూల్ పిల్లలు చెప్తారు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి. అవి పెద్ద ప్రశ్నలు అనుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ సరే అది అట్లా వదిలేద్దాం. సరే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు, అందరూ వచ్చారు. సమాధి ఎక్కడుంది చూపించండి అన్నారు. అయ్యా ఇప్పుడు ఎందుకయ్యా సమాధి? ఆయన చనిపోయి 4 రోజులు అయిపోతుంది. ఇప్పుడు వాసన కొట్టును, ఆయన శవం వాసన వచ్చేస్తుంది. 4 రోజుల తర్వాత 5వ రోజున సమాధిలోంచి మనిషిని బయటికి తీస్తే ఎట్లుంటాడు? వాసన వస్తాడా? ఒక ఆయన్ని 4 రోజులు గడిచిన తర్వాత 5వ రోజున పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చి శవాన్ని బయటకు తీశారు. మన ఊరిలోనే శవాన్ని బయటకు లాగారు. చూద్దామని వెళ్ళాం, అందరం వెళ్ళాం. తవ్వుతున్నారు పోలీసు వారు, ఎంఆర్ఓ గారు, వీళ్ళంతా మొత్తం కూర్చొని ఉన్నారు. అయ్యేది పెట్టుకుని కూర్చున్నారు. వెళ్ళాం, చూస్తున్నాం. ఇక దగ్గర పడుతుంది, కట్టాట దగ్గర పడి ఇక అలా శవం బయటపడిన తర్వాత ఆ వాసన అసలు జీవితంలో ఎప్పుడు అట్లాంటి వాసన చూడాలి. అట్లాంటి వాసన ఏ జంతువు చచ్చిపోయినా ఉండదు. ఏదైనా కుక్క చచ్చినా దాని వాసన అటు తీర్చుకుంటే అవతల పోవచ్చేమో. కానీ మనిషి చచ్చిపోతే పాతి పెట్టిన తర్వాత పైకి తిట్టే వచ్చిన ఆ వాసన అక్కడ నుంచి అటు పారిపోయి ఇటు పారిపోయి జనాలు ఇటు పారిపోయాం. కానీ అలా తప్పదుగా అల్లుండి పట్టున్నాడు. ఆ వాసన వారం 10 రోజుల వరకు కూడా అసలు చెట్ట తోడుకున్న అదే వాసన అనిపిస్తుంది. ఇంట్లోకి వచ్చిన అదే వాసన, భోజనం చేద్దామన్న అదే వాసన, ఊరంతా తిరిగినట్టు ఉంది, ఇల్లంతా తిరిగినట్టు ఉంది ఆ వాసన. అంత భయంకరంగా ఉంటుంది మనిషి వాసన. అలా వాసన కొట్టును అని అన్నారు. సరే పదండి అన్నాడు యేసుప్రభు. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధి అంటే మనలాగా ఉండదు. ఏదో గొయ్యిదవి దాంట్లో మనిషిని పడుకోబెట్టి మట్టేసి దెబ్బలాగా బారుగా చేసి ఒక సిలువ ఒకటి గుచ్చుతాం చూడు. రాత్రిపూట ఎవడు అన్నట్టు నుంచి వెళ్ళాల్సి వస్తే చూసి మళ్ళీ దానికి సొన్నం ఒకటి వేసి దడుచు సావడానికి ఇంత బారుగా దెబ్బలాగా వేసి మట్టి అక్కడ సిలువ గుచ్చి దాని మీద ఒక దండలేసి సున్నం కొట్టి కొవ్వొత్తులు వెలిగించాడు అనుకో. అప్పుడే ఎవడన్నా ఫస్ట్ రోజు సెకండ్ రోజు సినిమాకి వెళ్ళి వస్తున్నాడు అనుకో, వస్తా సమాధానం చూసాడు అనుకో, ఎట్టుండదు మళ్ళీ సరదాగా ఉండదు. అక్కడికి వెళ్ళి బీడీ వెలిగించుకుంది అనుకుంటాడు ఎవడన్నా, గడుచుకు సత్తాడు. ఎట్టుండదు సమాధులు. అక్కడ పెద్ద బండ ఉంటుంది, దాన్ని తొలిపించుకుంటారు పెట్టుబట్టి అంతా. మామూలు వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక గదిలాగా లోపల తవ్వించుకుంటారు. అట్లా ఒక సమాధి తవ్వింది ఉంది, ఆయన దాంట్లో పెట్టారు. సమాధి చేసేటప్పుడు వస్త్రాలు చుడతారు, ప్రేత వస్త్రములు అంటారు. అవి ఎట్లా చుడతారంటే ఇట్లా బారుగా వస్త్రాన్ని పరిచి అడ్డం కాదు చుట్టేది మనిషికి, ఇట్లా నిలువు చుడతారు. ఇట్లా నిలువుగా చుట్టి అప్పుడు మళ్ళీ అడ్డంగా చుడతారు. అర్థమవుతుందా? నిలువుగా చుడతారు అంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 50 అడుగులు బారైన ఉండాలి ఆ వస్త్రం. అట్లా నిలువు చుడతారు గట్టిగా, మళ్ళీ ఇటు కూడా చుడతారు అనమాట. చుట్టి పట్టుకుపోతారు.
దాన్ని ప్రేత వస్త్రం అంటారు. అదంతా చుట్టారు, ముఖానికి ఏమో రుమాలు కట్టేసేసారు, సమాధిలో పెట్టేశారు ఈయన్ని. తర్వాత సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సమాధిలో పెట్టి అటు వదిలిపెట్టుకొని రాయి అడ్డం పెడతారు. సమాధికి ఏం పెడతారు? రాయి. ఎందుకని? ద్వారంలాగా తవ్వి లోపల పెట్టారు కదా, వాసన రాకుండా ఉండాలంటే రాయి వచ్చి అడ్డం పెట్టాలి. సమాధికి రాయి పెడతారు. అందుకని మీరు ఇప్పుడు సమాధి చేసి అక్కడికి వెళ్ళారా? వెళ్ళలేదా? ఆడవాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చు, కానీ మగవాళ్ళు వెళ్తారుగా. సమాధి చేసిన తర్వాత మొత్తం పూడ్చిన తర్వాత రాయి ఎక్కడ ఉందో చూడండి, రాయి చూడండి అంటారు. ఎందుకు రాయి? ఎందుకో తెలీదు. అందరూ రాయేది అంటారు. ఎందుకు అనుకుంటారు రాయి? అప్పుడు ఇంత రాయి తెచ్చి తలకెళ్ళే ఒకటే, ఆ కాళ్ళకెళ్ళే ఒకటే, అంత రాయి పెడతారు. ఎందుకు ఈ రాయి అన్నాం అనుకో, అందరూ పెట్టుకొస్తున్నారు అట్లా అన్నారు. అసలు అందరూ ఎందుకు పెడుతున్నారు అనుకుంటున్నారు? యేసు ప్రభు చనిపోయినప్పుడు సమాధిలో పెట్టి సమాధికి రాయి అడ్డం పెట్టారా? అట్లాగే ఈ సమాధికి రాయి పెడదాం అని ఎవడో చెప్పాడు. ఇక అప్పటి నుంచి వీళ్ళు కూడా ఈ సమాధులకు ఏం పెడుతున్నారు? రాళ్ళు పెడుతున్నారు. ఆ రాయి ఏంటంటే వాసన కొట్టకుండా అడ్డానికి ఆ రాళ్ళు పెట్టారు. వీళ్ళు ఎందుకు పెడుతున్నారంటే మాకు తెలవదయ్యా అంటాం. ఎందుకు పెడుతున్నారంటే తెలవదు. అటు కాళ్ళు ఇటు తలకాయ, ఏదో గుర్తింపు కోసం, ఇది సమాధానం గుర్తింపు కోసం పెడుతున్నారు వీళ్ళు. యేసు ప్రభువు వారు అన్నాడు, అబ్బాయి మీరు వెళ్ళి రాతిని తొలగించండి అన్నాడు. రాయిని తీసేది ఎట్టుండి తోసనాక ఆ రాయిని తొలగించండి అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? అయ్యా వాసన వచ్చేస్తాడు, వద్దు మేము తీయం అయ్యా, మా వల్ల కాదు అన్నారా? ఆయన మాట నోట్లో నుంచి వచ్చిందంటే అలా చేస్తే అద్భుతం చూస్తాం మనం. ఎదురు చెప్పలా, అయ్యా వద్దులే, ఇప్పుడు నువ్వు చెప్పావు మళ్ళీ రాయి తీయటం ఇదంతా నువ్వు చూడాలనుకున్నాడు, నువ్వు ముందే రావాలి. చచ్చిపోయిన రోజునన్నా రాపోయావా కనీసం? ఇప్పుడు వచ్చి 4 రోజుల తర్వాత సమాధిలో రాళ్ళు తీయండి నేను ఇప్పుడు చూస్తానంటే అదెట్లాక అని ఏమన్నా అడిగారా? మనమైతే ఏం చేస్తాం? పోట్లాట వేసుకుంటామా? ఏమండి గట్టిగా పోట్లాడమా? అయ్యా నువ్వు ఎక్కడుంటే మాత్రం నువ్వు వచ్చేదాకా ఉంచుతారా ఏంటి? ఇక్కడ సమాధి చేసి 4 రోజులు అవుతుంది, ఇప్పుడు వచ్చి ఆ రాయి తీయండి నేను చూడాలి అని ఇప్పుడు సమాధి కాడకు వచ్చి ఇప్పుడు చెప్తున్నావేంటి? కుదరదా? ఇంకేమనుందా? సమాధిలో పెట్టిన తర్వాత మళ్ళీ బయటికి తీరితే ఇంకేమనుందా ఊరు? అమ్మో అంటారు. కొంతమంది శవాన్ని ఎత్తుకెళ్ళేటప్పుడు కాళ్ళు ముందుకి ఏది తీసుకుపోయేటప్పుడు తలకాయ వెనక పెట్టి తీసుకెళ్ళిపోతారు. ఎందుకని తలకాయ వెనక కాళ్ళు ముందుకంటే అటు ఊరు అటు చూసుకుంటూ పోతాడంట. అదే తలకాయ అటు పెట్టి కాళ్ళు ఇటు పెట్టి ఎత్తుకెళ్తున్నారనుకో, ఎత్తుకెళ్ళేటప్పుడు తలకాయ ఏమో ఎదరుంచి కాళ్ళు వెనకుంచి మోసుకెళ్తున్నారనుకో, ఊరిలోంచి వెళ్ళేటప్పుడు ఏం చూసుకుంటూ వెళ్తాడంట? ఊరుని చూసుకుంటూ వెళ్తాడంట. ఎవడు? చచ్చిపోయినాడు ఊరేంక చూసుకుంటూ వెళ్తాడు కాబట్టి ఆడ తర్వాత ఇంకోటి వెళ్ళిపోవటమే జరుగుద్దంట. అందుకని చచ్చిపోయినాడు ఊరు చూడకోకుండా ఉండాలంటే ఆడ తలకాయ ఇటు పెట్టి కాళ్ళు ఎదరగబెట్టి తీసుకెళ్ళాలని అన్నారు మనవాళ్ళు. అట్టే తీసుకెళ్తారు. మీరు చూసారా? చచ్చిపోయినాడు చూస్తాడా ఊరు? మనలో అన్నమాట. రేపు 20వ తారీఖున మరణము మేలా కీడా అనే అంశం ఒకటి చెబుతాను. మరణం కీడు కానీ మేలైంది. ఎట్లా? కీడే కానీ మేలైంది. కీడు మేలు ఎలా అయింది? ఎవరికైంది? కాబట్టి 4 రోజుల తర్వాత సమాధిలో ఉండమని బయటికి రావటం మాటలా మళ్ళీ? లేకపోతే శవాన్ని బయటికి తీసుకొచ్చి యేసుప్రభు చూసి సరేలే తీసుకెళ్ళిపోండి, ఆ రుమాలు కూడా తీసి ముఖం చూసి సరే మళ్ళీ లోపల పెట్టి మరి మోతాయండి, అందుకేగా ఇంకెందుకు అనుకుంటున్నారు. అయినా కానీ ఏమైనా మాట్లాడారా? ఆ రాయి తీయండి అన్నారు. సమాధి మీద రాయి తీయమన్నప్పుడు ఏం చేయాలి? మారు మాట్లాడకుండా ఆ రాయిని తొలగించేశారు. ఎప్పుడైతే ఆ రాయి తొలగించారో యేసుప్రభువు వారు అన్నారు, ప్రార్థన చేసి తండ్రికి, లాజరో సమాధిలోంచి లేచిరా అన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఇంత మనం చదువు, లాజరో బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. వీళ్ళు రాయే తొలగించింది, శవాన్ని బయటికి తీసుకురాలా. లాజరో బయటికి రా
అన్నాడు యేసుప్రభుల వారు. ఆ మాట, యేసయ్య మాట ఎంత శక్తివంతమైందో చూడు. ఆ మాట చచ్చిన వాడి చెవిలో వినపడింది. చచ్చిన వాడికి ఎట్ట వినపడద్దే? ఈ మాటలోని జీవం వాడిలోనికి ప్రవేశించింది, చచ్చిపోయిన ఆయనలోనికి ప్రవేశించి చచ్చిన వాడు బ్రతికాడు. బయటికి రా అన్న మాట వినపడింది. లేచాడు, దిగ్గుని లేచాడు. అన్నీ కట్టేసి ఉండే, ఇట్ట మొత్తం కట్టేసేసి ఉండే. అట్టకి మెల్లగా ఆ సమాధిలోంచి తెల్లటి వస్త్రం మొత్తం కట్టి, ముఖానికి కూడా రుమాలు ఒకటి కట్టి, ఆ పెద్ద ఆ గుహలో నుంచి ఆ బండ తీసేశారు కదా, ఖాళీలో దూసి నుంచున్నాడు. ఎట్లుండదండి అక్కడ పరిస్థితి? మనమైతే యేసుప్రభు అక్కడే ఎదురుంటాడు, మిగిలినంతరికీ ఆయన వెనకాలను చూస్తుంటారు, ఇది దెయ్యమా వచ్చింది మనిషి అని. అప్పుడు అన్నాడు మళ్ళీ, ఆయన వస్త్రాలు, ఆ ప్రేత వస్త్రాలు విప్పి ఆయన పోనండి అన్నాడు. ఒకటే రాయి తీసేయమన్నాడు. ఎదురు చెప్పారా? తీయకూడదయ్యా, అపచారం అపచారం అన్నారా? అనలా, తీసేశారు. అతని వస్త్రాలు, ప్రేత వస్త్రాలు విప్పి పోనండి అంటే అవి మొత్తం ఇప్పేశారు. మొఖరి గంట రుమాలు మొత్తం ఇప్పేశారు. అవన్నీ తీసేస్తే ఎలా ఉన్నాడంటే లాజరు మామూలు శరీరమే, కుళ్ళిపోలేదు, ఏమీ లేదు. ఒకవేళ అంతకుముందు కుళ్ళితే కుళ్ళిందేమో, ఇప్పుడు ఏమైపోయింది? మామూలు దేహం అయిపోయింది. అంటే మరణము కూడా సజీవము అయింది. దేనివల్ల? యేసయ్య మాట వల్ల. యేసయ్య మాటలో ఉన్నటువంటి శక్తి అది. ఒకవేళ నా బ్రతికింతే, నా కర్మ కాలిపోయింది, నా జీవితం ఇంతే, నేను రోగంతో పోవటమే, నేను ఈ సమస్యలతో పోవటమే, నేను అప్పులతో పోవటమే, ఇక నా బ్రతుకు అయిపోయింది అని ఒకవేళ సమస్యల్లో ఒకవేళ మునిగిపోయి ఉన్నావేమో, ఒకసారి యేసయ్య మాట విని యేసయ్య చెప్పిన పని చేయి. రాయి తీసేయమన్నాడా? ఆ రాయి అడ్డుకు తొలగించు. ఎవరికి అడ్డుకుందా రాయి? లోపల ఉన్న శవానికి, బయట ఉన్న యేసయ్యకు మధ్యలో ఏమడ్డు ఉంది? రాయి అడ్డుంది. అలాగే మృతతుల్యమైన మనం, పాపంతో ఉన్న మనం, సమస్యల్లో ఉన్న మనం, ఉక్కిరి బిక్కిరి ఆడనటువంటి స్థితిలో ఉన్న మనకు యేసు ప్రభుల వారికి మధ్య ఒక రాయి అనేది ఒక అడ్డుంది. పాపం అనేటువంటిది చిన్నది అడ్డుంది. దాన్ని చేయవలసిన పని ఏంటంటే కాస్త రాయి తీసేసుకోవాల్సిన బాధ్యత మందే, దాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత మందే. మనం తొలగిస్తే చాలు, యేసు ప్రభులు అద్భుతం జరిగిస్తాడు. తన శిష్యులతో చెప్పాడు, ఏమని? రాయిని తొలగించండి. వాళ్ళు వెళ్ళి తీసేశారు. అంటే ఇప్పుడు ఈ సువార్త ఎందుకు అనుకుంటున్నారు చెప్పేది? మేమందరం యేసయ్యకి మీకు మధ్యలో ఉన్న రాయినే తొలగిస్తున్నాం సువార్త చెప్పి. యేసయ్య స్వరం మీరు అంటే సంఘం, ఈ సంఘం యేసయ్య ఒకటవడానికి, కలవడానికి, చచ్చిన స్థితిలో ఉన్న స్థితి సజీవమైనటువంటి స్థితిలోనికి రావడానికి యేసయ్య స్వరం వినడానికి అడ్డుగా ఉన్న ఆ రాతిని తొలగించేసుకోవాలి. వ్యక్తిగతంగా మనకు బోర్డులన్నీ ఉన్నాయి. యేసుప్రభుకి మనకు మధ్యలో అడ్డం చాలా ఉన్నాయి. అయ్యా చాలాసార్లు యేసయ్యతో మాట ఇచ్చాను, తప్పాను, తీసేయి, ఈసారి ఆ సమస్య తీసేసి చెప్పినట్టు చేయి. అయ్యా చాలాసార్లు నేను భక్తిగా ఉందామనుకున్నాను, ఇప్పుడు ఉండలేకపోయాను, అదే రాయే, దాన్ని తొలగించేయి. మారు మనసు కాపాడుకో, రక్షణ కాపాడుకో, మందిరానికి క్రమంగా రావడానికి కాపాడుకో, దేవుళ్ళు ఎదగడానికి, వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి, యేసయ్య రాకడ కోసం సిద్ధపడడానికి ముందు ఆయన పని చేయి. ఆయన పని చేయకుండా ఏదైతే అడ్డుకుందో దాన్ని తొలగించు. ఉద్యోగం అడ్డా మానేయి, వ్యాపారం అడ్డుగా ఉందా మానేయి. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు రావడానికి నీకు ఎప్పుడు అడ్డం అవుతుందో అప్పుడు మానేయి. వ్యవసాయం అడ్డా మానేయి. ఒక 10 గేదెలు కొనుక్కున్నావా, ఒక మందిరానికి రావడానికి కుదరదు, మానేయి. కట్టే అవసరం నా పూట కట్టేసి ప్రార్థన అయిన తర్వాత తోలికెళ్ళు. ఉద్యోగమా, సెలవు పెట్టి ఆ పూట అప్పుడు కూడా ఉంటే ఆ ప్రభు కార్యం ఏంటో, దేవుని సన్నిధిలో జరిగే కార్యక్రమం ఏంటో చూసుకున్నాక అప్పుడు వెళ్ళు. అంతే తప్ప ఆ సాకులు ఈ సాకులు ఏమీ చెప్పకూడదు. మరి ఇప్పుడు ఆదివారం నాడు ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? డైలీ ఎగ్జామ్ రాసిరా, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే సంవత్సరం అంతా చదివింది, ఒకరోజు ఎగ్జామ్కేగా వీళ్ళు రాసిరా. కాబట్టి కనీస జ్ఞానం ఉండి కొన్ని పనులు మనం చేయాలి.
తర్వాత ఆ రాయి తీసేసిన తర్వాత అతడు బ్రతికి బయటకు వచ్చాడు. కానీ కొన్ని కట్లతో కట్టబడ్డాడు. అతని కట్లు విప్పిపోనీయుడి అన్నాడు. మనం కూడా యేసు ప్రభులోనికి వచ్చేసాం, యేసు ప్రభు వాక్యంలోకి వచ్చేసాం. కానీ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి మనకి. కొన్ని కట్టుబాట్లతో మనం ఏమయ్యాం? కట్టబడ్డాం, కట్లతో కట్టబడ్డాం. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం వచనం చదువుదామా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే దుర్మార్గులు కట్టారంటే కొన్ని కట్లు, వాడిని ఏం చేయాలంటే మనం విప్పాలి. తర్వాత కాడిమాను మోకులు తీయాలి, బంధింపబడిన వారిని విడిపించాలి, ప్రతి కాడిని విరగొట్టాలి. అలా కట్లతో బంధించబడి ఉన్నారు మనుషులందరూ. కొన్ని కట్టుబాట్లని కొన్ని కట్టుకొని వాళ్ళు కూటమి పెడితే మనం వెళ్ళకూడదు, వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటే మనం వెళ్ళకూడదు, ఆయన వచ్చి వాక్యం చెప్తే ఈయన వెళ్ళకూడదు, ఈయన వచ్చి ఆయన చెప్తే ఆయన వెళ్ళకూడదు. ఎందుకని అంటే చెప్పారంటే అక్కడికి వెళ్తే నిజం చెప్తారేమో, ఆ నిజమన్న కాడ నుంచి మళ్ళీ మానేస్తారేమో అని కొంతమందికి భయం. అర్థమవుతుందా? అయినా వాళ్ళు చెప్పేవాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు గ్రహించే తలకాయలు అసలు లేవు చాలామందికి. చెప్పేవాడు నిజం చెప్తున్నాడో తెలవదు, అబద్ధం చెప్తున్నాడో తెలవదు, ఆ తలకాయలే లేవు కొంతమందికి. కానీ లేకపోవడం కూడా కొంతమందికి మెరుగే. ఆ చెప్పే బోధ దుర్బోధో తెలవదు, మామూలు బోధో తెలవదు. ఏది చెప్పుకుంటే మాకెందుకయ్యా, ఆ తర్వాత ఏదో పలహారం పెడతారు, కాదు భోజనం పెడతారు, తిని వస్తామని పోతారు చూడు, అలా పని శుభ్రం. కాబట్టి మొత్తం మీద ఈ చనిపోయినటువంటి లాజరు విషయంలో యేసు ప్రభు మాట ఎంత గొప్ప కార్యం చేసిందంటే, లాజరు బయటికి రా అని మాట్లాడాడే, ఆ మాటకు చనిపోయిన వాడు తిరిగి బయటకు వచ్చేసాడు. తర్వాత అతను కట్లు విప్పి పోనివ్వండి అంటే అతడు వచ్చాడు. తర్వాత అంట యేసు ప్రభు ఆయన కలిసి భోజనం చేస్తుంటే యేసు ప్రభుని చూడటానికే కాదు, యేసు ప్రభు లేపిన లాజరును చూడటానికి కూడా జనాలు వచ్చారని రాస్తుంది బైబిల్లో. ఒక యేసు ప్రభుని చూద్దామని కాదు వచ్చింది జనం. లాజరును బతికిచ్చాడంట, చచ్చిపోయిన ఆయన్ని చూసొద్దాం రండి అని జనం వచ్చారని బైబిల్లో రాయబడింది. కాబట్టి నీ మాట అనే అంశంలో మనం ఏం మాట్లాడాలో నేర్చుకుంటూ వచ్చాం. మరి యేసయ్య మాట ఎంత గొప్పదో మనం నేర్చుకుంటూ వచ్చాం. వలవేయమన్నప్పుడు పేతురు గారు వలేశారు, ఆ మాట ప్రకారం అలాగూ చేసి ఆశీర్వాదాలు పొందాడు. ఆ 6 రాతి బాణలు నీళ్లతో నింపుడి అని యేసయ్య అన్నాడు. ఆ మాట విన్నారు, ఆ ప్రకారం నింపారు, అది ద్రాక్షరసం అయిపోయింది. ఆ రాతిని తొలగించుడి అని యేసు ప్రభు చెప్పాడు, ఆ రాతిని తొలగించారు. మరణమైనటువంటి వ్యక్తి సజీవుడిగా తిరిగి బయటకు వచ్చాడు. యేసయ్య మాటలో ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంది కనుక మనం కూడా ఆయన మాట విందాం, ఆయన మాట ప్రకారం బ్రతుకుదాం. ఒకనాటికి మనమంతా పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునుగాక.